ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసినా సరే వెంటనే అవి కూడా సస్పెండ్ అయిపోతున్నాయి. అసలు ఎందుకు ఇలా అయితుంది అని చాలా మంది ఇదే ప్రాబ్లమ్‌తోనైతే కామెంట్ చేస్తున్నారు. సో ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి? అలా కాకుండా ఉండాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన టిప్స్ గురించి మొత్తం కూడా ఫుల్‌గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చాలా మందికైతే మాత్రం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ సస్పెండ్ అవుతున్నాయి. సో అది మనం చేసే యాక్టివిటీస్ వల్ల మనకి సస్పెన్షన్ అనేది వస్తున్నది. అది రీజన్ కూడా మనం అకౌంట్ లాగిన్ అయినప్పుడు మనకి మెన్షన్ చేస్తుంది. కానీ చాలా మంది ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే సస్పెండ్ అయిపోయింది అనుకోండి, వెంటనే ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసిన తర్వాత ఒక 1 డే ఉంటుంది, లేదంటే ఒక 48 అవర్స్ ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఆ అకౌంట్ కూడా సస్పెండ్ అయిపోతుంది. సస్పెండ్ అయిపోయింది కదా అని మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తారు. అదేమో క్రియేట్ చేసిన వెంటనే ఇలా క్రియేట్ చేసి అలా ఓపెన్ చేస్తామో లేదో ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా మనకి టోటల్‌గా సస్పెండ్ అయిపోతుంది. ఇదే ఈ విధంగా మనము ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసినా సరే వెంటనే సస్పెండ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా సస్పెండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే మనకి చాలా ఉన్నాయి. అవి 1 బై 1 చెప్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే ముందుగా మన అకౌంట్ దేని వల్ల అయితే సస్పెండ్ అయిపోయిందో అదే రీజన్ వల్ల మనం ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసినా సరే దాన్ని కూడా రివ్యూ చేసి మన అకౌంట్ని వెంటనే ఇన్‌స్టాగ్రామ్ టీమ్ ఏం చేస్తారంటే సస్పెండ్ చేస్తుంది. అంటే మీరు ఒకసారి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ని లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మనకు అక్కడ రీజన్ చూపిస్తుంది. కొంతమందికి కమ్యూనిటీ గైడ్లైన్స్ అని నార్మల్గా చూపిస్తుంది, కొంతమందికి పాలసీ ఇష్యూస్ అందులో డిఫరెంట్గా ఉంటాయి. సెక్సువల్ ఎక్స్ప్లెనేషన్ అని, చైల్డ్ అబ్యూజింగ్ అని, హరాస్మెంట్ అని ఇలా స్పెషల్గా ఉంటుంది కదా. అలా ఏదైనా పాలసీ వయలేషన్ వల్ల సస్పెండ్ అయిపోయిందా, లేదంటే నార్మల్గా కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది మనకి మెన్షన్ చేస్తుంది. సో ఇలా మెన్షన్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే ఇంకొక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మనం క్రియేట్ చేయకుండా ఫస్ట్ మనం దీని రికవరీకి ట్రై చేయాలి. సో రికవరీ ఎలా చేసుకోవాలంటే మనకి సస్పెండ్ అయిపోయింది అంటే డైరెక్ట్గా పర్మనెంట్గా సస్పెండ్ అయిపోదు. మనకి 30 డేస్ కానీ కొంతమందికి 180 డేస్ కానీ టైం ఉంటుంది. ఆ టైంలో మనము రికవరీ చేసుకోవాలి. సో రికవరీ ప్రాసెస్లో స్టార్టింగ్ మనకి అప్పీల్ అని ఇస్తుంది. సో అప్పీల్లో మనము సెల్ఫీ వీడియో, ఐడి కార్డు ఇవన్నీ సబ్మిట్ చేసినాము అంటే మన అకౌంట్ రికవరీ అవుతుంది. సో ఎప్పుడు రికవరీ అవుతుంది? అకౌంట్ మనము కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో అయినాము, ఎలాంటి ప్రాబ్లం లేదు, అండ్ మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్, మన గవర్నమెంట్ కార్డుతోని. సో చాలా మంది ఇక్కడ కూడా డౌట్ పడుతున్నారు, ఇక్కడ అప్లోడ్ యువర్ ఐడి దగ్గర ఆధార్ కార్డు పెడితే ఎందుకు వస్తుంది అకౌంట్స్ అని అంటున్నారు. నేను ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క అకౌంట్ నేను ఆధార్ కార్డు వెరిఫై చేస్తే నేను ఓపెన్ చేశాను. ఓన్లీ నా పర్సనల్ అకౌంట్ మాత్రం నేను పాన్ కార్డు పెట్టాను. రీజన్ ఏంటంటే నాకు అందుబాటులో నా ఆధార్ కార్డు దొరకలేదు కాబట్టి, సో అప్పటిదప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను పాన్ కార్డు పెట్టాను. మిగిలిన అందరివి కూడా నేను ఆధార్ కార్డుతో రికవర్ చేస్తున్నాను. కాబట్టి మనం ఆధార్ కార్డు నిరభ్యంతరంగా అప్లోడ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. నేషనల్ ఐడి కార్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో ఇవి సబ్మిట్ చేసినాం అనుకోండి, మనకి 24 అవర్స్ లేదంటే 48 అవర్స్లో అకౌంట్ ఆటోమేటిక్గా రికవరీ అయిపోతుంది. లేదంటే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి అని చెప్తుంది. సో ఇలాగ మనం సింపుల్గా అకౌంట్ని రికవరీ చేసుకోవాలి. అలా కాకుండా మనకి ఐడి సబ్మిట్ అవ్వడం లేదనో, లేదంటే ఎర్రర్ వస్తుందనేసి మనం మల్టిపుల్ టైమ్స్ హెవీగా స్పామ్ యాక్టివిటీస్ లాగా కనుక చేసినాం అనుకోండి, ఇప్పుడు ఉన్న అకౌంట్ రికవరీ అవ్వదు, అదే విధంగా కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసినా కూడా అవి ఉండకుండా పోతాయి. కాబట్టి ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో దాని తర్వాత సెకండ్ ఏంటి అంటే, సో మనము అకౌంట్ రికవరీ చేయడానికి లేదు, మాకు కొత్త అకౌంటే కావాలి, బట్ అది మళ్ళీ ఇది సస్పెండ్ అవుతూనే ఉన్నాయి ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసినా అంటే, మీరు ఇంతకు ముందుకు అకౌంట్ ఏ నేమ్తోనైతే క్రియేట్ చేశారో అదే నేము, అదే ఫొటోస్ ఉపయోగించి మీరు క్రియేట్ చేయకండి. ఆ విధంగా క్రియేట్ చేస్తే కూడా మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసినా వెంటనే సస్పెండ్ అయిపోతాయి. ఫస్ట్ రీజన్ ఇది. సెకండ్ రీజన్ ఏంటి అని అంటే, మనము సస్పెండ్ అయిపోయిన అకౌంట్కి ఏదైతే ఈమెయిల్ ఇస్తామో, నెంబర్స్ ఇస్తామో, అదే ఫోన్ నెంబర్ని, అదే ఈమెయిల్ని మనం కొత్త అకౌంట్కి కూడా యూజ్ చేసి క్రియేట్ చేసినాం అనుకోండి, అక్కడ కూడా మనకి అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందుకు ఫోన్ నెంబరు, ఈమెయిల్ యూజ్ చేసిన అకౌంట్ అన్యూజువల్ యాక్టివిటీస్ వల్ల, లేదంటే కమ్యూనిటీ గైడ్లైన్స్, పాలసీ ఇష్యూస్ వల్ల సస్పెండ్ అయిపోయింది. కాబట్టి అదే డీటెయిల్స్తో చేస్తే మళ్ళీ మనము సేమ్ అక్కడ అకౌంట్ని రివ్యూ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని దీన్ని కూడా మనం మిస్యూజ్ చేస్తాం అనేసి ఆటోమేటిక్గా మనకి సస్పెన్షన్ ఇస్తుంది. సో ఈ విధంగా మనకి ఎన్ని క్రియేట్ చేసినా కూడా పోతూనే ఉంటుంది. మనకి మొదటిగా ఒరిజినల్గా క్రియేట్ చేసుకున్న అకౌంట్ కనుక మనకి రికవరీ అవ్వలేదు అనుకోండి, మనకు అక్కడ పర్మనెంట్ డిసేబుల్ అని చూపిస్తుంది. అప్పుడు మీరు అదే ఫోన్లో మీరు వేరే నెంబర్తో కానీ అదే నెంబర్తో కానీ మీరు క్రియేట్ చేయొచ్చు. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అలా కూడా మళ్ళీ మనకి 30 డేస్ అయింది, లేదంటే అక్కడ పర్మనెంట్గా డిసేబుల్ అని చూపిస్తుంది, లేదంటే 60 డేస్ ఇలా దాటిపోయింది, అయినా కూడా మాకు కొత్త అకౌంట్స్ ఎన్ని క్రియేట్ చేసినా అవుతుంది అంటే మీరు టోటల్గా
డివైస్ ని మొత్తం కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఇంత ముందుకు ఒక ఫోన్ లో అకౌంట్ అని క్రియేట్ చేశాను అనుకోండి, ఇప్పుడు వేరే ఫోన్ లో మీరు అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. లేదంటే ఇన్స్టాగ్రామ్ కాకుండా ఇన్స్టాగ్రామ్ లైట్ అనేది కూడా ఉంటుంది కదా, అది యూజ్ చేసుకోండి. ఒకసారి ఇవి యూజ్ చేయడానికంటే ముందు మీరు మీ ఫోన్ ని, అందులో ఉన్న ఇన్స్టాగ్రామ్ యాప్ని కూడా మొత్తం టోటల్గా కూడా రీసెట్ చేసి క్లియర్ డేటా చేసి ఒకసారి ట్రై చేయండి. అలా కూడా మీకు వచ్చినాయి అంటే అప్పుడు మీరు వేరే ఫోన్లో అకౌంట్ని క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత మీరు ఏ మొబైల్లో కావాలనుకుంటున్నారో ఆ మొబైల్కి మీరు లాగిన్ అయిపోయి ఈజీగా మీరు అకౌంట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏంటంటే మన ఫస్ట్ అకౌంట్ ఎందుకు సస్పెండ్ అయిపోయిందనే రీజన్ ఒకటి ఉంటుంది. అలాగే అదే పేరు అదే ఫొటోస్తోని మనం చేయకూడదు. అదేవిధంగా అదే ఫోన్ నెంబరు అదే ఈమెయిల్ యూజ్ చేయొద్దు, అదే డివైస్ కూడా యూజ్ చేయొద్దు. ఈ 5 యాక్టివిటీస్ మనం చేయడం వల్లనే మనం ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసినా కూడా మళ్ళీ సస్పెండ్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివి ఏవి చేయకుండా ఫస్ట్ రికవరీకి ట్రై చేయండి, దాని తర్వాత ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఎంతమంది ఇలాగా క్రియేట్ చేసే కొద్దీ ఇప్పటివరకు కూడా డిసేబుల్ అయిపోతూనే ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇదే విధంగా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇందులో మీకు ఏమైనా లాగిన్ ప్రాబ్లమ్స్ లేదంటే మానిటైజేషన్ ఇష్యూస్, మానిటైజేషన్ సెట్టింగ్స్ ఏదైనా డౌట్ ఉంది అంటే తప్పకుండా మన ఛానల్ని చెక్ చేయండి. అందులో బోల్డ్ అన్ని సొల్యూషన్ వీడియోస్ అయితే ఉన్నాయి.